ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్. చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు ఈరోజు. ఎనీహౌ నేను క్లాస్ చెప్పుకెళ్ళాలి కాబట్టి ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై క్లాస్. మనకి భారత స్వతంత్రోద్యమంలో మీకు ఇచ్చిన సిలబస్లో భారతదేశంలో అనేక రైతాంగ పోరాటాలు అనేవి జరిగాయి. ఆ రైతాంగ పోరాటాలకు సంబంధించి కొన్ని విషయాలను మనం క్లాసులో చర్చించుకున్నాం. బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ నిన్న మనం చెప్పిన క్లాసుకు సంబంధించి రాబర్ట్ క్లైవ్ లాంటి బెంగాల్ గవర్నర్ జనరల్, వార్న్ హేస్టింగ్స్ వచ్చే సమయానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గాను, ఆ తర్వాత విలియం బెంటిక్ భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గాను, ఆ తర్వాత లార్డ్ కానింగ్ అనేవాడు భారతదేశ రాజప్రతినిధిగాను బ్రిటిష్ భూభాగాన్ని విస్తరించిన క్రమంలో వాళ్ళు రావడం అనేది జరిగింది. ఈ విధంగా వాళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే పేరు మీద భారతదేశాన్ని బ్రిటిష్ భూభాగాన్ని ఇంగ్లాండ్ రాణి పేరు మీద పరిపాలించే క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులపైన, ఆర్థిక పరిస్థితులపైన బ్రిటిష్ వారు రాజకీయ ప్రయోజనాలను ఆశించి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సామాజిక పరివర్తనకి లేదా సాంస్కృతిక విప్లవానికి మార్పు తేవాలనే ఉద్దేశంతో స్థానిక పరమైనటువంటి కట్టుబాట్లపైన, దురాచారాలపైన లేదా ఇంకొక రకమైనటువంటి సాంప్రదాయాలపైన బ్రిటిష్ వారు అనేక చట్టాలను తీసుకురావడం, సతీసగమన చట్టం, శిశుపాల చట్టం, నరబలి చట్టం, వితంతు పునర్వివాహ చట్టం, ఇలాంటివి సామాజిక పరివర్తన మార్పు తీసుకువచ్చే, భారతీయ సాంప్రదాయంలో పెనవేసే రుగ్మతుల పైన తీసుకొచ్చే చట్టాలు కొంతమంది సామాజిక పరమైనటువంటి నాయకత్వాన్ని లేదా సామాజిక పరమైన మార్పుని ఆశించిన వ్యక్తులు బ్రిటిష్ వారిపై తీసుకురావడం, తిరుగుబాటు తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా బ్రిటిష్ వారు ఆర్థిక ప్రయోజనాలను ఎక్కువ పొందాలనే ఉద్దేశంతో సనాతన సాంప్రదాయ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసుకొని రాజు భూస్వామ్య విధానం లేదా పురాతనమైనటువంటి మొఘల్ రాజులు, అంతకు ముందున్న రాజుల వ్యవస్థని రద్దు చేసి నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టి బ్రిటిష్ వారు నేరుగా పన్నులు వసూలు చేసుకునే క్రమంలో బ్రిటిష్ వారు చేసినటువంటి అనేక రకాలైనటువంటి దౌర్జన్యకాండలు, వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగ ఉత్పత్తులకి అవసరమయ్యే మేరకు ఉత్పత్తులను బలవంతంగా వాళ్ళే ఇండిగో, జనపనార లాంటి పంటలను ప్రోత్సహించడం, బలవంతంగా పంటలను పండించే కార్యక్రమాన్ని కొనసాగించడం ఇత్యాది కార్యక్రమాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పన్నులను వసూలు చేసే క్రమంలో భారతీయ రైతులకి లేదా అంత మీద ఉన్న జమీందారులకి బ్రిటిష్ వారికి మధ్య రైతాంగ పోరాటాలు అనేవి జరిగాయనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అటువంటి రైతాంగ పోరాటాల్లో అనేక ప్రాంతాల్లో ఈ ఉద్యమాలు జరిగాయి. ఆ రైతాంగ పోరాటాల్లో భారతదేశ స్వతంత్ర ఉద్యమం సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కొన్ని ఉద్యమాలు జరిగాయి. అది మనం పెదనందిపాడు పన్నుల నిరాకరణ అని, తర్వాత పల్నాటి సత్యాగ్రహం అని, అదేవిధంగా భారతదేశం అంతటా పన్నులను వ్యతిరేకించడానికి గిరిజన సాంప్రదాయం లేదా ఇంకొక సాంప్రదాయం ఏ సాంప్రదాయం అయినా బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం, నిరాకరించడం అనే కార్యక్రమంలో తిరుగుబాట్లు జరిగాయి. వాటికి దేశం అంతటా విస్తరించింది కారణం బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ. అలా బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థలో చోటు చేసుకున్న అనేక పరిణామాలే ఈ రైతాంగ పోరాటానికి ప్రేరణ. అందులో ఒక విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. భారతదేశం స్వతంత్రోద్యమం జరిగిన తర్వాత మనకి భారతదేశానికి సంబంధించి చరిత్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఆ ఉత్సవం ఏంటి అంటే, ఆ ఉత్సవం ద్వారా ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరికి వెలుగులోకి రానటువంటి
కొంతమంది భారత స్వతంత్ర ఉద్యమకారుల్ని, ఇంకా ప్రాచుర్యంలో ఉన్నవారిని చరిత్ర ద్వారా ఆజాదీకి అమృత మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది ఒక జాతీయ ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. సో ఇందులో స్వతంత్ర పోరాటంలో ఎదిగినటువంటి నాయకులు, సామాన్యులు ఎంతో మంది ఉన్నారు. వారు అనేక మంది వారి ప్రాణ త్యాగాలను కూడా చేయడం జరిగింది. అయితే వీరందరూ చరిత్ర పునరుజ్జీవన కాలంలో హీరోలుగానే గుర్తించబడ్డారు. ఇందులో చాలామంది గిరిజనుల నుంచి రాజుల వరకు, సైన్యం నుంచి సామాన్య పురుషుల వరకు, మహిళల వరకు ఎందరో 1847 నుంచి 1947 వరకు భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసి వారి పోరాట ఫలితంగా 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న బానిస సంఖ్యలు తెంచుకొని 1947లో భారతదేశం స్వతంత్రంగా అవతరించిందనే యథార్థాన్ని మనం గ్రహించాలి. అంటే ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారు గొప్పవారు, ధనవంతులు, ఇంకొకరు కాదు. అతి సామాన్యమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి భారతీయ పౌరులు. వారిని స్మరించుకోవడమే ఈ యొక్క ఉద్యమం యొక్క లక్ష్యం. జాతీయ ఉద్యమం పేరేంటి? ఆజాదీ కా అమృత మహోత్సవ్. ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలి అంటే, భారతదేశం వారసత్వం గురించి గర్వపడుతూ దేశం ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి తరతరాల కాలం నాటి భారతదేశ గొప్ప చరిత్రని, సాంస్కృతిక వారసత్వాన్ని, స్వతంత్ర పోరాటాల మహోన్నతమైన కాలాన్ని మనం గర్వించుకునే విధంగా గుర్తు చేసుకుంటూ తరతరాలకు బోధించే కార్యక్రమమే ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రైట్. సో ఈ విధంగా దేశాన్ని రక్షించేందుకు, దేశ భద్రత కోసం, స్వేచ్ఛ కోసం ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు తమ జీవితాన్ని త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితమై ఈరోజు మనం స్వేచ్ఛగా వాయువుని పీల్చుతున్నాం అనే రహస్యాన్ని, వారి త్యాగ నిరతిని, వారి దేశభక్తిని, వారి ప్రాణాలను పణంగా పెట్టి కొనసాగించిన ఆత్మ బలి త్యాగాన్ని మనం ఈరోజు గర్వంగా భారతీయ స్వతంత్రంగ రూపంలో ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా వారిని స్మరించాలి, 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ, వారి వారసత్వమే, వారి స్ఫూర్తిదాయకమైన వారసత్వమే మనం విజయాలకి, రాబోయే విజయాలకి బాటలు వేస్తుంది, మార్గదర్శకం చేస్తుంది, శ్రేయస్సుని కలిగిస్తుంది అనే విషయాన్ని ఇందులో మనం గ్రహించాలి. రైట్. ఈ ఇద్దరు గురించి మనం ఈరోజు చూద్దాం. బిర్సా ముండా గిరిజన నాయకుడు, తిరుగుబాటు, మీరు చూసే రైతాంగ పోరాటాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా భగత్ సింగ్ అనే వ్యక్తి, భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రతి విప్లవకారులుగా పేరుగాంచిన భగత్ సింగ్ లాంటి వ్యక్తిని కాపాడినటువంటి వ్యక్తి దుర్గాబాబీ. వీరిద్దరి గురించి మనం ఈరోజు చూద్దాం. చూడండి, బిర్సా ముండా గిరిజన నాయకుడు, జార్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి ఈయన ఏ విధంగా బ్రిటిష్ వారిని వ్యతిరేకించారో ఈ స్లైడ్ ద్వారా మనం కొన్ని చూద్దాం. బిర్సా ముండా 1875 అక్టోబర్ 15 రాంచీలో, జార్ఖండ్ రాజధాని రాంచీలో జన్మించారు. ఈయన కుటుంబంలో అతి పేదదైన బిర్సా మాత్రం చదువుల కోసం తన తండ్రి మిషనరీ పాఠశాలకు పంపించిన తర్వాత బిర్సా ముండా చదువుతున్న రోజుల్లోనే బ్రిటిష్ దురాంతకాలు, అరాచకాలు దేశంలో బాగా పెరిగిపోయాయి. దాని ప్రభావం బిర్సా ముండా పైన పడింది. బ్రిటిష్ పరిపాలనా కాలంలో క్రైస్తవ మిషనరీలు నడిపే పాఠశాలల్లో విద్యాబోధన, ఆంగ్ల విద్యాబోధన అనేది వాస్తవంగా భారతీయ విప్లవానికి ఊపిరి పోసింది, స్వతంత్ర ఉద్యమానికి కొంత మేరకు సహకరించింది. ఆ విజ్ఞానమే భారతీయుల్ని చైతన్యవంతులు చేసింది. వాళ్ళు చెప్పే చదువులే భారతదేశంలో జాతీయవాదానికి ప్రేరణ కలిగింది అనేది నిర్వివాదమైన అంశం, మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఇలా బిర్సా ముండా భారతదేశంలో క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్న సమయంలో గిరిజనులకు జీవనోపాధి లేక
తిండి బట్ట కూడా దొరకలేని దుర్భర పరిస్థితుల్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్న భారతీయ గిరిజన సమాఖ్య పైన ఒక్కసారిగా బ్రిటిష్ వారు 1872 సంవత్సరంలో, క్షమించాలి, 1882 సంవత్సరంలో గిరిజనులకు అడవుపై ఉన్నటువంటి హక్కుల్ని భారతీయ అటవీ చట్టం అనే చట్టం ద్వారా సాంప్రదాయబద్ధంగా పెరిగే ఈ హక్కుల్ని లాక్కోవడం జరిగింది. ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశము? వీరు సహజంగా నేను ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతితో మమేకమైతూ, ప్రకృతితో ప్రసాదించినటువంటి అనేక ఆహార పదార్థాలని తింటూ జీవనాన్ని కొనసాగించే గిరిజనులు కనీస సౌకర్యాలు లేమితో, పేదరికంతో కొట్టుమిట్టాడుతూ అలాంటి సాంప్రదాయాలను కొనసాగించినటువంటి గిరిజన జాతి పైన 1882 చేసినటువంటి ఈ చట్టం అప్పటి వరకు సాగులో ఉన్నటువంటి గిరిజన భూములను లాక్కోవడం, వారిని అడవుల నుంచి బయటికి గెంటేయడం, అలా చేసినటువంటి చర్య ద్వారా బ్రిటిష్ వారిపై ఈ గిరిజనులకు తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది. ఇక ఆ సమయంలో మిషనరీలో చదువుకుంటున్నటువంటి బిర్సా ముండా మిషనరీ పాఠశాలలో చదువుతున్నటువంటి ఈయన అరాచకాలకు వ్యతిరేకంగా చదువుకు స్వస్తి చెప్పి ఇంటికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం గ్రహించవచ్చు నాయకులు అనేవాళ్ళు ఎలా ఉద్భవిస్తారు అనేది, వారి త్యాగాలు ఏ విధంగా ఉంటాయి అనేది. నాయకత్వం అనేది అవకాశవాదానికి కారణం కాకూడదు, ఆశావాదానికి కారణం కాకూడదు, స్ఫూర్తిదాయకానికి కారణం అవ్వాలని ఉదాహరణ. ఉన్నతమైన ఎవరికీ లేని అవకాశాన్ని మిషనరీ పాఠశాలలో చదువుకున్నటువంటి బిర్సా ముండాకి గిరిజన అకృత్యాలు, గిరిజనులపై చేసినటువంటి ఈ చట్టాలు మనసును కంచివేశాయి. కాబట్టి చదువుకు స్వస్తి చెప్పి గిరిజన సంస్కృతి సంరక్షణ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన పోరాటం కోసం రావడం జరిగింది. ఇది నాయకత్వం. ఈ విధంగా 1890వ సంవత్సరంలో బిర్సా హిందూ మతంలో ఒక శాఖ అయినటువంటి వైష్ణవ మతాన్ని ఆరాధిస్తూ గిరిజన సమాజంలో చైతన్యాన్ని తేవాలని, మూఢనమ్మకాల్లో చిన్నపాటి శూద్ర విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల్ని వదిలేయాలని గిరిజన చైతన్యం కోసం గ్రామాన్న పిలుపునివ్వడం జరిగింది. అలా ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొన్నటువంటి ఈ సమాజంలో వ్యాధులకు ఎలా చికిత్స చేయాలో నేర్పించినటువంటి బిర్సా ముండా గిరిజన ప్రజల బిర్సాను దార్తి అబ్బా లేదా భూమికి తద్రి అని పిలుస్తూ గౌరవించేవారు. బిర్సా ముండా పైన అవగాహన, బిర్సా ముండాని ఆరాధించేటటువంటి గిరిజనులు ఆయన్ని గౌరవించడం బ్రిటిష్ వారి చేతుల్లో గిరిజనులు పడుతున్న దుస్థితిని గమనించినటువంటి బిర్సా ఉత్పాదం అనే ఉద్యమాన్ని ప్రారంభించడం 1899లో ఉల్గులన్ ఉత్పాదము అనే ఉద్యమాన్ని ప్రారంభించడం. ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి గిరిజనులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం, 2 లక్ష్యాలతో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. దానికి తానే స్వయంగా నాయకత్వం వహించడం కూడా జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. ఇలా రాంచీ నుంచి చైబాసా వరకు ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టి కొన్ని రోజుల పాటు రాంచీలో కర్ఫ్యూ లాంటి పరిస్థితుల్ని వచ్చేటట్టు చేసి బిర్సా ఆయన అనుచరుల్ని బ్రిటిష్ వారికి పెద్ద తలనొప్పిగా సృష్టించడం, తలనొప్పిగా తయారవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటి, మనం బిర్సా ముండా లాంటి నాయకులు జన చైతన్యాన్ని, గిరిజన చైతన్యాన్ని తీసుకురావడానికి మొదట్లో ఎంతో సాహసంతో వారిని నొప్పించకుండా ఒప్పించి బ్రిటిష్ వారికి వ్యతిరేకులుగా తయారు చేయడం బ్రిటిష్ వారికి తలనొప్పిగా మార్చింది అనే విషయాన్ని గమనించాలి. ఇటువంటి ఉల్గూలన్ ఉత్పాదం లాంటి ఉత్సవాన్ని బిర్సా ముండా తీసుకురావడం, హజరీబాగ్ కోల్కతా నుంచి బ్రిటిష్ వారు
దళాలను రప్పించి దీన్ని నిర్మూలించడానికి లేదా బిర్సా ముండా పైన యుద్ధాన్ని చేయడానికి సిద్ధం అవ్వడం మనం అక్కడ గమనించవచ్చు. అంటే అక్కడ ఉన్న స్థానికమైనటువంటి సైనికులు కానీ పోలీసు వ్యవస్థ కానీ సరిపోలేదు. ఎందుకంటే స్థానికులు ఎక్కువ, ఈ పోలీసులు తక్కువ. స్థానిక గిరిజనులందరూ బిర్సా నాయకత్వాన్ని ఆమోదించారు, అనుసరించారు, ఆయన పద్ధతుల వైపు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బిర్సా ముండాని, ఆ నంచుల్ని అడ్డుకోవడం చాలా అసంభవం అని గ్రహించి కలకత్తా మిగతా ప్రాంతాల నుంచి సైన్యాన్ని రప్పించుకోవడం అనేది జరిగింది. ఇలా సుమారు భయంకరమైనటువంటి యుద్ధం జరిగిన తర్వాత బిర్సా అనుచరులు 400 మందికి చనిపోయిన తర్వాత మిగిలిన వారు అరెస్ట్ చేయబడి ఇలా ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని, ఏ ఉద్యమం, ఉల్గులన్ అనే ఉద్యమాన్ని, వేల సంఖ్యలో అరెస్ట్ అయినటువంటి అనుచరుల సంఖ్య చూసిన తర్వాత బిర్సా కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో పట్టుబడ్డం, బ్రిటిష్ వారి చేతికి చిక్కడం. 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే బిర్సాను రాంచీ జైల్లో ఉంచిన సందర్భంలోనే 1919 సంవత్సరంలో 1900లో బిర్సా కన్నుమూయడం అనేది జరిగింది. ఆ విధంగా బిర్సా ముండా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన తెగకి, ముండా అనే జాతికి ఆరాధ్యుడు, దేవుడు. తిరుగుబాటుదారుడైనటువంటి ఈయన భారత జాతీయోద్యమంలో బ్రిటిష్ వారిపైకి బాణాన్ని ఎక్కుపెట్టి భారత జాతీయ భావాన్ని బ్రిటిష్ వారికి భయభ్రాంతులకు గురి చేసినటువంటి అతి పిన్న వయస్కుడు కూడా బిర్సా ముండా. అందుకే అయినంత వారిని గౌరవించుకోవడం, అలాంటి వారిని మనం ఆజాదీ కా ఉత్సవ్ ద్వారా ఆరాధించడం అనేది మనం ఇక్కడ చేయవలసినటువంటి విషయం. ఇక రెండో వ్యక్తి దుర్గా బాబీ. ఈవిడ దుర్గాబాబీ కథను మనం తెలుసుకునే ముందు భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగించినటువంటి వ్యక్తుల్లో సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు ఉన్నారు. వీరు 1919లో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనకి కారకుడైనటువంటి సాండర్స్ అనే సైనిక అధికారిని హత్య చేయడానికి పథకం రూపకల్పన చేసి ఆయన్ని హత్య చేయడం కూడా జరిగింది. ఇలా లాహూర్ కుట్ర కేసుగా చెప్పబడే ఈ హత్యకు సంబంధించి కారకులైనటువంటి భగత్ సింగ్ మరియు తన అనుచరులు రాజ్గురుని గాలించడానికి దేశం మొత్తం బ్రిటిష్ పోలీసులు, సైనికులు నిరీక్షిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా భగత్ సింగ్ అనే వ్యక్తికి లాహూర్లోనే ఆశ్రయం ఇవ్వడం దుర్గాబాబీ తన గొప్పతనంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, బస్సు ప్రాంగణం నుంచి రైల్వే స్టేషన్ వరకు పోలీసు వారి ఆధీనంలో తీసుకుని నిఘా పెట్టినప్పటికీ రాజ్గురు పోలీసుల నుంచి బయటపడేందుకు ఒక పథకం ప్రకారం దుర్గావతి వాహ్రా అనే ఒక స్త్రీని, ఈ తల్లిని ఆశ్రయించడం జరిగింది. రాజ్గురు సుఖ్దేవ్ లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారి సహకారంతో HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఒక రహస్య సంఘాన్ని, విప్లవ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘానికి చెందినటువంటి, విప్లవ సంఘానికి చెందినటువంటి ఒక వ్యక్తి నాయకుడు భగవతి చరణ్ వోహరా అయిన సతీమణి దుర్గాబాబీ. ఈమె భగవతి వోహరా యొక్క భార్య ఈ దుర్గాబాబీ కావడం, సంస్థలోని సభ్యులందరూ తనని బాబీ అని పిలవడం జరిగింది. ఇలా బ్రిటిష్ సైనికుల యొక్క కళ్ళు గప్పి ఇక్కడి నుంచి పారిపోవడానికి చేసుకునే పథక ప్రయాణంలో భాగంగా భగత్ సింగ్ ఉదయాన్నే
శుభ్రంగా గడ్డాన్ని సేవ్ చేసుకొని ఎస్కేపింగ్ ఎలా అయిందో చూద్దాం. 1928 డిసెంబర్ 20న భగత్ సింగ్ శుభ్రంగా గడ్డం సేవ్ చేసుకొని సూటు టోపీ ధరించి ఒక స్త్రీతో పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటికి రావడం అనేది జరిగింది. అలాగే రాజగురు కూడా పనివాడి వేషం వేసుకొని బయటికి రావడం అనేది జరిగింది ఆయనతోనే. ఆ సమయంలో సింగ్తో ఉన్న మహిళ ఎవరో కాదు, ఈవిడే దుర్గాబాబీ. ఇలా దుర్గాబాబీ భగత్ సింగ్ కోసం వెతుకుతున్న పోలీసులకు సూటు టోపీ పెట్టుకున్న భార్య పిల్లలతో ఉన్నటువంటి భగత్ సింగ్ కనిపించినప్పటికీ బ్రిటిష్ వారు భగత్ సింగ్ని గుర్తించలేకపోయారు. దుర్గావతి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 1907లోనే పెళ్ళయింది. గురి తప్పకుండా కాల్చడంలో నిష్ణాతురైనటువంటి దుర్గాబాబీ బాంబులు ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకున్నటువంటి గొప్ప విప్లవకారిణి దుర్గాబాబీ. ఇటువంటి గొప్ప వ్యక్తి కుమారుడు జన్మించిన కొంతకాలం వరకు విప్లవ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సమయంలో ఇలాంటి సందర్భంలో భగత్ సింగ్ సాయం చేయమని కోరగా వెంటనే ఒప్పుకున్నటువంటి వ్యక్తి దుర్గాబాబు. సో ఆ విధంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ కేసు విచారణకు వచ్చినప్పుడు ఆమె తన ఆభరణాలన్నింటినీ అమ్మేసి ఈ కేసు కోసం, లాహూర్ కుట్ర కేసు కోసం పోరాడడం అనేది ఆమె స్వతంత్ర దేశభక్తిని మనం ఇక్కడ గౌరవంగా గుర్తించవలసినటువంటి విషయం. అదేవిధంగా 1930లో దుర్గావతి భర్త భగవతి చరణ వోహరా బాంబులు తయారు చేస్తూ పేలిపోవడం, ఆయన చనిపోవడం దురదృష్టకరంగా కూడా మనం ఇక్కడ భావించాలి. ఆ తర్వాత ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేయడం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె గజియాబాద్లో నివసించడం, చివరికి 1999లో ఆమె తుది శ్వాస విడవడం అనేది ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం. డియర్ స్టూడెంట్స్, ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారత స్వతంత్రోద్యమం, భారత రాజకీయాలు, భారత స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై జరిగినటువంటి భారతీయుల విప్లవ తిరుగుబాటుల్లో 2 విషయాలను మనం ఇక్కడ బిర్సా ముండా అదేవిధంగా దుర్గాబాబీ లాంటి వ్యక్తుల యొక్క సమరకాంక్షను మనం ఈరోజు చూసాం. ఇంకా నిన్న మనం చెప్పినటువంటి పాఠంలో కొన్ని విషయాలను మనం ఇక్కడ షేర్ చేసుకుందాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు రెండోది ఇక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ కర్జన్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి కొన్ని సంస్కరణల గురించి మనం చూసాం. కర్జన్ లార్డ్ కర్జన్ భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా రావడం, అతి పిన్న వయస్కుడిగానే ఆయన భారతదేశంలో ఈ గవర్నర్ జనరల్గా రాజ్యాధికారాన్ని చేపట్టడం, అంతకుముందే భారతదేశ వ్యవహారాలపైన విశేషమైనటువంటి అనుభవాన్ని గడించిన వ్యక్తిగా ఆయనకి సుప్రసిద్ధులు కావడం, భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి భద్రత కోసం ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలపైన సరిహద్దులని పటిష్టం చేయడం, దారి దోపిడీ దొంగల లాంటి వాటిని అణిచివేయడం, అదేవిధంగా భారతదేశంలో స్వతంత్రం జరిగే ఈయన పరిపాలనా కాలంలో వ్యవసాయపరమైనటువంటి అనేక ఇబ్బందులు తలెత్తే సందర్భంలో
ముఖ్యంగా కరువులు కాటకాలు విజృంభిస్తున్న తరుణంలో డొనాల్డ్ కమిషన్ అనే మెక్డొనాల్డ్ కమిషన్ అనే కమిషన్ వేయడం, కరువు నివారణ చర్యలు తీసుకోవడం, కరువు నివారణ చర్యలతో పాటు భారతీయ విద్యని సంస్కరించడానికి విశ్వవిద్యాలయాల చట్టాలనే ఒక చట్టాలను ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయాలని ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, రైల్వేలు అనేవి రైల్వే నిర్మాణాలను కొనసాగించడం, రైల్వే నిర్మాణాలకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ప్రోత్సహించే విధంగా 5% మూలధనాన్ని, పెట్టుబడిలో 5% గ్యారంటీ స్కీమ్ కింద ఇవ్వడానికి ఒప్పుకోవడం, మొట్టమొదటిసారిగా భారతదేశంలో తంతి టెలిగ్రాఫిక్ టైన్ లైన్ని ఈయన కాలంలోనే నిర్వహించడం, పురావస్తు పరిశోధనని పెంచడం, భారత చరిత్రని అధ్యయనం చేయడానికి ఒక శాఖను ఏర్పాటు చేయడం, వాణిజ్యపరమైనటువంటి విధానాలను కొనసాగించడం, పూసా అనే ప్రాంతంలో, బీహార్లో ఉన్నటువంటి పూసా అనే ప్రాంతంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కర్జన్ నిర్వహించడం, ప్రారంభించడం, ఈయన చేసినటువంటి చర్యల్లో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో ఇవన్నీ నిన్న మనం చూసాం. గవర్నర్ జనరల్స్ రిఫార్మేషన్ అనే దాంట్లో మరొకసారి రివైజ్ చేసుకుంటూ ఈరోజు క్లాసుని మనం ముగిద్దాం. నిన్న ఈ క్లాస్ అంతటిని మనం చూసాం. ఎడ్యుకేషన్ సంబంధించి చూసాం, కర్జన్స్ పార్టీషన్. ఇక్కడ అతి ముఖ్యమైనది ఇక్కడ ఒకటి ఉంది. సైనిక విభాగాన్ని లార్డ్ కిచెనర్ అనే కమాండర్ సారథ్యంలో ఆధునీకరణ చెందించడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశ ఆర్మీకి సంబంధించి 2 కమాండ్లు, నదర్న్ కమాండ్ అండ్ సదర్న్ కమాండ్ అని 2గా విభజించడం కూడా ఈయన పరిపాలనా కాలంలోనే జరిగింది. అలాగే సైనిక విభజన అనేది 3 బ్రిగేడియర్స్ ఇన్ ఎవ్రీ డివిజన్ ఆర్మీ విత్ 2 ఆఫ్ ఇండియన్ బెటాలియన్స్, 1 ఆఫ్ ఇంగ్లీష్ బెటాలియన్. ఈ ఆర్మీలో ఉన్నటువంటి విభజన అనే దాన్ని 2 రకాలుగా విభజించింది కూడా ఈయన పరిపాలనా కాలంలోనే మనం చూడొచ్చు. సైనిక నిర్వహణ కోసం తుపాకీలో ఉన్నటువంటి పౌడర్ని ఉపయోగించడానికి లార్డ్ కర్జన్ పరిపాలనా కాలంలో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ని పెట్టడం, దాని ద్వారా అధునాతమైనటువంటి ఆయుధాలను సమకూర్చడం సంస్కరణలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ద కిచెనర్ టెస్ట్ అనే టెస్ట్ని పిలవడం, శారీరక సామర్థ్యాన్ని, రక్షణ కలిగించే భటులు లేదా సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలను పరిశీలించడానికి కిచెనర్ టెస్ట్ అనే టెస్ట్ని నిర్వహించి సైనికుల్లో ఒక రకమైనటువంటి శిక్షణా కార్యక్రమాలని ఎంపిక చేయడం అనేది కూడా మనం చెప్పవచ్చు. ఇలాగ లార్డ్ కర్జన్ పరిపాలనా కాలంలో న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావడం, అందులో కలకత్తా హైకోర్టు దాన్ని పూర్తిగా వ్యవస్థీకరించడం, హైకోర్టు శాలరీలని పెంచడం, అలాగే ఇండియన్ కోడ్ సివిల్ ప్రొసీజర్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం, రివైజ్ చేయడం అనేది ఈయన కాలంలోనే జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించి పురాతనమైనటువంటి వస్తువులని పరిరక్షించే ఉద్దేశంతో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మాన్యుమెంట్ యాక్ట్ అనే యాక్ట్ని 1904లో తీసుకురావడం లార్డ్ కర్జన్ కాలంలోనే మనం చెప్పుకోవచ్చు. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిపేర్. పురాతన వస్తువులు ఏవైనా కాలగర్భంలో కలిసిపోవడానికి ఉన్నా వాటిని బాగు చేయడం, పునర్నిర్మించడం,
ఇంకా ఉన్నవారికి బాగా ఉన్న వాటిని రక్షించడం, పరిరక్షించడం. ఇది ఆర్కియలాజికల్ మాన్యుమెంట్ యాక్ట్ 1904 ప్రకారం చేయడం అనేది బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కర్జన్ ద్వారా జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. లార్డ్ కర్జన్ ఆస్క్డ్ టు నేటివ్ రూలర్స్ టేక్ ఎ సిమిలర్ మెజర్ టు దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్టన్ మ్యూజియంస్ సేఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ రేర్ ఆబ్జెక్ట్స్. బ్రిటిష్ పరిపాలనా కాలంలో తీసుకున్న 1904 చట్టం ప్రకారం బ్రిటిష్ భూభాగంలో తన అధికారాలను విస్తరించడంతో పాటు స్వదేశీ సంస్థానాల్లో ఉన్నటువంటి రాజుల్ని కూడా ఈ పురాతన వస్తువుల్ని, మ్యూజియాలని నిర్వహించాలని, పురాతన వస్తువుల్ని కాపాడాలని ఈ చట్టం ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. ఇక లార్డ్ కర్జన్ పరిపాలనా కాలంలో జరిగిన అతి ముఖ్యమైనటువంటి సంఘటనలో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ విభజన అనేది ఒకటి. తూర్పు పశ్చిమ బెంగాల్గా ఉన్నటువంటి బెంగాలీ మాట్లాడే ప్రజలు విస్తారమైన భూభాగంలో జాతీయ భావాలు ప్రేరేపితుడై ఎక్కువ ప్రజాస్వామ్య విధానాలపైన, స్వతంత్ర ఉద్యమం పైన భావాలు కలిగినటువంటి బెంగాలీలను విభజిస్తే జాతీయవాదాన్ని తగ్గించొచ్చనే భావనతో విభజనకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ గవర్నమెంట్. ఇలా బెంగాల్ ప్రెసిడెన్సీ అనే దాన్ని తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించడానికి లార్డ్ కర్జన్ అనేవాడు సిఫార్సు చేయడం, అది తీవ్ర విమర్శ పాలవడం, అది చివరికి నిరసనలకి లేదా ఒక రకమైనటువంటి తిరుగుబాటుకి కారణం అవడం, అది బెంగాల్తోనే ఆగిపోకుండా దేశవ్యాప్తం అవ్వడం, అది జాతీయవాదానికి ప్రేరణ కలగడం, భారత జాతీయోద్యమానికి తీవ్రతరం చేసినటువంటి వ్యక్తులు భారతీయులతో పాటు దాన్ని ప్రేరేపించిన వ్యక్తిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ మనం ఇక్కడ అభినందించవలసిందే. అలా విభజించకపోతే భారతీయుల్లో జాతీయవాద భావాలు ఇంకా ప్రేరేపితం కావు, నెమ్మదిగా రావచ్చు. జాతీయత అనే భావంతో ఉన్నటువంటి బెంగాలీ జాతీయాన్ని విడదీయడం అనే భావము, బెంగాలీ మాట్లాడే ప్రజలను విడదీయడం అనే ఒక రాజకీయ సిద్ధాంతం నిజంగా తప్పు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ కర్జన్స్ రోల్ ఇన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ విభజనలో లార్డ్ కర్జన్ యొక్క పాత్ర ఏంటి? 8 కోట్లు ఉన్నటువంటి బెంగాల్ ప్రజల్లో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ప్రొవిన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ జాగ్రత్తగా భారతదేశంలో 8 కోట్ల జనాభాలో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది బెంగాల్ ప్రావిన్స్లోనే ఉన్నారు. ఈ బెంగాల్ ప్రావిన్స్ ప్రస్తుతం ఉన్న వెస్ట్ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అస్సాం, అలాగే బంగ్లాదేశ్ కూడా కలిసి ఉంది. ఇంతటి పెద్ద భూభాగాన్ని కలిగినటువంటి ఈ పరిస్థితిలో బెంగాల్ విభజన అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. 1905లో బెంగాల్ విభజిస్తున్నాం, మద్రాస్ బెంగాల్ ప్రెసిడెన్సీని అని ప్రకటించగానే విభజించిన దీన్ని ఈస్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీ అండ్ అస్సాం కలిసే ఉంటుందని ప్రచారం చేయడం, అలా 3.1 కోట్ల జనాభాతో ముస్లిం హిందువుల రేషియో 3.2గా మతపరమైన విభేదాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయడం, ఇందులో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో హిందువులు, తూర్పు బెంగాల్లో మహమ్మదీయులు ఉన్నట్టు వారిని విభజిస్తూ వారి మత ప్రాతిపదిక సిద్ధాంతానికి బయటికి తీసుకురావడం, విభజించు పాలించు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం. ఇంకొక కారణం, బలమైన కారణం, ఇంతటి పెద్ద ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ ప్రెసిడెన్సీని పరిపాలించడం కష్టం కాబట్టి పార్టీషన్ వాజ్ టేక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద లార్జ్ రీజన్ ఈజియర్. సుదీర ప్రాంతాలు కలిగినటువంటి ఈ ప్రాంతాలను పరిపాలించాలి అంటే 2గా విభజించాలి. అందువలన పరిపాలన సక్రమంగా జరగలేని కారణంగా పరిపాలన పర్పస్ కోసం బెంగాల్ను విభజిస్తున్నామని బ్రిటిష్ వారు తెలియజేయడం,
దీని పరమార్థం బ్రిటిష్ వారు భారతదేశంలో బెంగాలీ మాట్లాడే హిందువులు ఎంతమంది ఉన్నారో బెంగాలీ మాట్లాడే ముస్లింలు అంతే మంది ఉన్నారని మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రయత్నం చేయడం మనం ఇక్కడ పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా బెంగాల్ విభజన జరిగే సమయంలో ప్రొవోక్డ్ గ్రేట్ రీసెంటిమెంట్ అండ్ హోస్టాలిటీ ఆల్ ఓవర్ ఇండియా. బెంగాలీ విభజన భారతదేశంలో అన్ని నగరాలు, దేశంలో ఉన్న పౌరులు, సామాన్య ప్రజలు ఆస్వాదించారు, ఆహ్వానించారు. ఇది విభజన తప్పు, ఇది దేశ విభజనకు వ్యతిరేకమని గ్రహించారు, ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇందులో భారతదేశానికి నాయకత్వం వహించినటువంటి మోడరేట్స్, తర్వాత ఎక్స్ట్రీమిస్టు, గాంధీవాదులు అందరూ కూడా, రాడికల్స్ అందరూ కూడా వ్యతిరేకించారు. దీన్నే స్వదేశీ ఉద్యమంగా, వ్యతిరేకత చెప్పడమే స్వదేశీ ఉద్యమంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా బెంగాల్ అనే దేశం, రాష్ట్రం లేదా ప్రావిన్స్ అనేది అక్కడ జరిగినటువంటి ఉద్యమం ప్రభావం, బెంగాల్ దేశంలో జరిగిన స్వదేశీ ఉద్యమం ప్రభావం యొక్క తీవ్రత ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వందే మాతరం అనే ఉద్యమం చాలా ప్రభావానికి గురై గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లాంటి వారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు లాంటి వారు ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. వందే మాతర ఉద్యమం అనే ఉద్యమం, స్వదేశీ ఉద్యమం యొక్క ప్రధానమైన లక్ష్యం బ్రిటిష్ వస్తువులను వదిలేయడము, అదేవిధంగా బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులను పూర్తిగా తగలబెట్టడం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం అనే కాన్సెప్ట్, కార్యాచరణ అనేది సిద్ధమైంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాం. వందే మాతర ఉద్యమంలో భాగంగా ఇవన్నీ బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ కర్జన్ చేసినటువంటి ప్రయత్నాలు విఫలించి వికటించి భారతీయ సమాజం తీసుకున్నటువంటి మహా ఉద్యమమే వందే మాతర ఉద్యమం. ఆ ఉద్యమంలో కొనసాగించిన పద్ధతులే ఇవి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వందే మాతరం అనే ఉద్యమం సగటు భారతీయుడి ఆవేదనను ప్రతిబింబించే విధంగా, జాతీయ భావాన్ని ప్రేరేపించే విధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య వందే మాతరం అనేది సాధారణమైనటువంటి శ్లోకంగా, బ్రిటిష్ వారికి భయభ్రాంతులకు గురి చేసే అర్థంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వందే మాతరం అనేది ఒక జీవన విధానం. వందే మాతరం అనేది జీవన విధానం అంటే జాతీయవాద భావాలను ప్రేరేపించడానికి పెట్టే స్లోగన్. ఆ కేక, ఆ శబ్దం, ఆ ధ్వని ఇద్దరు భారతీయులను సంఘటితపరుస్తుంది అనడంలో అతిశక్తి లేదు. మరి ఇటువంటి వందే మాతర ఉద్యమం జరిగే సమయంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వయంగా ఆయనే మార్చ్ పాస్ట్ నాయకత్వం వహించడం, ర్యాలీలు నిర్వహించడం, అనేక ప్రాంతాల్లో ఉద్యమాన్ని తీసుకురావడం, అదే సందర్భంలో బంగ్లాదేశ్ యొక్క ప్రాబల్యాన్ని గుర్తించే విధంగా, బంగ్లాదేశ్ పౌరుల్ని ఆరాధించే విధంగా అమర్ సోనార్ బంగ్లా, మై గోల్డెన్ బంగ్లా అనే ఒక జాతీయ గీతాన్ని నేటికి అనుసరిస్తున్నటువంటి బంగ్లాదేశ్కి ఈ సందర్భంలో విశ్వకవి రాయడం అనేది జరిగింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన అనే భారతదేశ జాతీయ గీతాన్ని రాశారు. అమర్ సోనార్ బంగ్లా, మై గోల్డెన్ బంగ్లా అనే దేశాన్ని, బంగ్లాదేశ్కి సంబంధించిన జాతీయ గీతాన్ని రాశారు. ముందుగా అమర్ సోనార్ బంగ్లాని రాశారు, తర్వాత జనగణమన రాశారు. ఈ యొక్క అమర్ సోనార్ బంగ్లా అనే ఆ యొక్క గీతం ద్వారా బెంగాలీలో జాతీయవాదం పెరగడం, చాలామంది ప్రజలు ప్రదర్శనలోకి వెళ్ళడం, జాతీయవాదాన్ని ప్రేరేపించడం అనే విషయాన్ని ఇందులో ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఇలాంటి ఉధృతమైన పరిస్థితుల్లో లార్డ్ కర్జన్ పైన ప్రభావం బ్రిటన్ దేశంలో కూడా పడింది. 1905లో ఇలా జరిగే సందర్భంలో లార్డ్ కర్జన్ బ్రిటన్ వెళ్ళడం, బ్రిటన్ దేశంలో అనేక సందర్భాల్లో యాజిటేషన్ని భారతదేశంలో కొనసాగించడం, బ్రిటన్ దేశం యొక్క ప్రాతినిధ్యం పైన ప్రశ్న రావడం,
ఇలా చివరికి విభజన అనే దాన్ని 1911లో లార్డ్ హార్న్డేజ్ అనేవాడు బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో లేదా బ్రిటిష్ ప్రభుత్వ సూచన మేరకు దాన్ని రద్దు చేయడం, సుమారు 10 సంవత్సరాల పాటు ఉద్యమంలోనే నిలబడ్డం, ఇది ఫస్ట్ సారిగా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం బెంగాల్ ఉద్యమంగానే బ్రిటిష్ అధికార ప్రతినిధిగా గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ కర్జన్ సమయంలోనే జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ విధంగా లార్డ్ కర్జన్ పరిపాలనా కాలంలో ఆయన రాసినటువంటి పుస్తకం లయన్ అండ్ ద టైగర్ బై డెనిస్ జోర్డ్, ఒక పుస్తకంలో లార్డ్ కర్జన్ని కీర్తిస్తూ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చారు. Curzon had hoped to bind India permanently to the British Raj. Ironically, his partition of Bengal and the bitter controversy that followed did much revitalize Congress. లైన్ అండ్ టైగర్ అనే పుస్తకంలో డెనిస్ అండ్ జార్డ్ రచించిన రచనలో ముఖ్యాంశం ఏంటి అంటే, కర్జన్ అనేవాడు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యాన్ని పర్మనెంట్గా పరిపాలించడానికి తీసుకున్నటువంటి చర్యల్లో బెంగాల్ విభజన ఒకటి. కానీ అది కాంట్రవర్సీ, ఖచ్చితంగా అది కాంట్రవర్సీకి క్రియేట్ అయింది. దాన్ని డిడ్ మచ్ టు రివైటలైజ్ కాంగ్రెస్, దాన్ని కాంగ్రెస్ అనే సంస్థ తీవ్రతరం చేసి జాతీయ భావాన్ని ప్రేరేపించింది అని తెలియజేశారు. అంటే కర్జన్ ఆలోచనల్ని కాంగ్రెస్ అడ్డుకుంది, ప్రజానీకం అందులో పాల్గొంది, ఉద్యమాన్ని ప్రేరేపించింది అనే విషయాన్ని ఇందులో గ్రహించాలి. కర్జన్ who addressed the Congress in 1900 as tottering to its fall ultimately left India with Congress more active and effective than at any time on its history. అప్పటి వరకు కాంగ్రెస్ చేసిన కార్యకలాపాలు చాలా పద్ధతిగా ఉండేవి. ఎప్పుడైతే స్వదేశీ ఉద్యమం, బెంగాలీ ఉద్యమం వచ్చిందో ఆ కాంగ్రెస్ కార్యకలాపాల వల్లనే ఆయన భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక రాజనీతిజ్ఞుడిగా, ఉద్యోగస్వామ్య పరిపాలకుడిగా కర్జన్ అనేవాడు ఆయన తీసుకున్నటువంటి చర్యలు భారతీయ మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన నిబద్ధతతో తీసుకున్నటువంటి చర్యలు చాలా సమర్థతని, ప్రభావాన్ని గురి చేశాయని, అలా తీసుకున్న నిర్ణయాల్లో ఒకానొక గవర్నర్ జనరల్గా కీర్తించబడినటువంటి వ్యక్తిగాను మనం ఈయన్ని గొప్పగా చెప్పుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. సో ఆ విధంగా భారతదేశంలో బ్రిటిష్ అధికార ప్రతినిధుల్లో లేదా బ్రిటిష్ గవర్నర్ జనరల్లో అనేక మంది పరిపాలించినప్పటికీ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి గొప్ప పరిపాలన గవర్నర్ జనరల్లో లార్డ్ కర్జన్ ఒకడని, కర్జన్ ద్వారా ఈ విషయాలను మనం ఇక్కడ తెలుసుకున్నాం. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఇక్కడ ఈ క్లాసు ముగించబడింది. మీకు త్వరలోనే ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉంటాయి. మీరు కూడా ఎగ్జామినేషన్ ఫీజుకి సిద్ధం కావాలి. అదేవిధంగా 90% హాజరు కావాలని ప్రిన్సిపల్ గారు ఈరోజు మరలా మాకు తెలియజేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు క్లాసులకు హాజరు కండి. లేని వారికి, సిగ్నల్లో లేని వారికి, సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నవారికి, మీకు సమీపంలో ఉన్నవారికి మీ సమీపంలోనే 2-3 కలిసి ఒకే ఫోన్ను యూజ్ చేయండి. చాలామంది యూజ్ చేస్తున్నారు, మాకు తెలియజేశారు. ఫోన్ లేదని, సిగ్నల్ లేదనే కారణాలు సహేతుకం కావు అనే విషయాన్ని గ్రహిస్తూ సాధ్యమైనంత వరకు ముందుకొచ్చి క్లాసులు వినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంతటితో ఈ క్లాస్ని